చంద్రబాబు నాయుడు గారు కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. నేనెప్పుడు తెలంగాణకు అనుకూలమే, అందుకే లేఖ ఇచ్చాను, మా లేఖతోనే తెలంగాణ సాకారమైంది. ఇవి చంద్రబాబు చెప్పిన మాటలు. నేనెప్పుడు తెలంగాణకు అనుకూలమే, అందుకే లేఖ ఇచ్చాను, మా లేఖతోనే తెలంగాణ సాకారమైంది. ఇది వరంగల్ సభలో చెప్పినటువంటి మాటలు. అదే నోటితో అదే నాలుకతో 4 రోజుల కిందట శ్రీకాకుళం సభలో ఏం చెప్పాడంటే, రాష్ట్ర విభజనతో తెలుగు జాతికి తీవ్ర అన్యాయం జరిగింది, తెలుగు జాతికి జరిగిన అన్యాయం నా గుండెను దహించి వేస్తా ఉంది, తెలుగు జాతి ఐకమత్యాన్ని, తెలుగు జాతి అభివృద్ధిని చూసి ఓర్వలేక కేరళ, తమిళనాడు, కర్ణాటకకు చెందిన కొందరు కేంద్ర మంత్రులు ఓర్వలేక కుళ్ళుతో చిచ్చు పెట్టారు. ఇవి అదే నోటితో శ్రీకాకుళంలో అన్న మాటలు. రాష్ట్ర విభజనతో తెలుగు జాతికి తీవ్ర అన్యాయం జరిగింది, తెలుగు జాతికి జరిగిన అన్యాయం నా గుండెను దహించి వేస్తా ఉంది, తెలుగు జాతి ఐకమత్యాన్ని, తెలుగు జాతి అభివృద్ధిని చూసి ఓర్వలేక కర్ణాటక, కేరళ, తమిళనాడు చెందినటువంటి కేంద్ర మంత్రులు చిచ్చు పెట్టారు. అంటే ఒకదానికొకటి పొంతన లేనటువంటి మాటలు. ఇది చంద్రబాబు ద్వంద్వ నీతికి, అతని 2 నాల్కల ధోరణికి, అతని అవకాశవాదానికి ఈ వ్యాఖ్యలు పరాకాష్ట. పరిసరాలకు అనుగుణంగా ఊసర వెళ్ళి రంగులు మార్చుకుంటుంది. అదేవిధంగా ప్రాంతాలకు అనుగుణంగా, తన స్వార్థానికి అనుగుణంగా చంద్రబాబు నాయుడు భావాలు మార్చుకుంటాడు, అభిప్రాయాలు మార్చుకుంటాడు, రంగులు మార్చుకుంటాడు. చంద్రబాబును చూసి ఊసర వెల్లులు సైతము సిగ్గుపడే విధంగా ఆయన ప్రవర్తిస్తున్నాడు. ఆయన ఇంకా కొన్ని మాటలు అన్నాడు. నాకు విజన్ ఉంది, పరిపాలనా అనుభవం ఉంది, నా కాలంలో రాష్ట్రం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందింది అని కూడా నిన్న వరంగల్ సభలో చెప్పాడు, అంతకుముందు సభల్లో చెప్పాడు. నేను చంద్రబాబును అడుగుతున్నాను, ఏమిటి నీ విజన్, ఏమిటి నీ అభివృద్ధి? నీది 2020 విజన్ కాదు, నీది 420 విజన్.